ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన కొరకు దేవుని మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. యేసునామములో అడిగిన ప్రార్థన ఖాళీగా తిరిగి రాదు. దేవుడు సమాధానమిస్తాడు, కొన్నిసార్లు వెంటనే, కొన్నిసార్లు సమయానికి, కానీ ఎప్పుడు ఆయన తన చిత్త ప్రకారమే జవాబిస్తాడు. ఒక గ్రామంలో ఒక పేద తల్లి ఉంది. తన భర్త చనిపోయాడు. ఒకే ఒక్క కొడుకుతో తను జీవిస్తూ ఉంది. తన ఆశలన్నీ ఆ బిడ్డ మీదే పెట్టుకుంది. అయితే ఆ బాబు ఉన్నట్టుండి అనారోగ్య బారిన పడిపోయాడు. తల్లికి ఏం చేయాలో అర్థం కాల. తనకెవ్వరూ సహాయం చేసేవాళ్ళు లేరు. మనుషులు కొంతమంది ఈ బిడ్డ కూడా చనిపోతాడులే, నీకు ఇక ఆధారం ఏదీ లేదులే అని బాధిస్తూ ఉన్నారు. ఆ బాబుని ఆ తల్లి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. అక్కడున్న డాక్టర్ గారు, ఈ వ్యాధి అరుదుగా వచ్చే వ్యాధి, దీనికి చాలా పెద్ద చికిత్స అవసరం, లేకపోతే ఈ బాబు ఎక్కువ కాలం బ్రతకడు అని చెప్పారు. ఆ తల్లికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తల్లి దగ్గర డబ్బు లేదు. తన బంధువులు కానీ ఎవరో కానీ తనకు సహాయం చేసేవాళ్ళు లేరు. అయితే ఆ పక్కనే ఉన్న దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆ రాత్రి దేవుని మందిరంలో కూర్చుని కన్నీరు కారుస్తూ ఏడుస్తుంది. ప్రభువా, నేను నీ మందిరానికి వచ్చి నిన్ను స్తుతించడానికి కూడా అర్హురాలి కాదు, కానీ నీ నామంలో ఏదడిగినా నాకు దయచేస్తావని నేను విన్నాను. నా బిడ్డకి చక్కని ఆరోగ్యాన్ని దయచేయి. మా గ్రామంలో నీకెవరూ ఇక లేరు, నీ బిడ్డ కూడా నీకు దక్కడు అన్నవాళ్లే దేవుడు గొప్పవాడు, మీ జీవితాల్లో అద్భుతం చేశాడని, మీ నామానికి మహిమ వచ్చినట్లుగా నా బిడ్డకు చక్కని స్వస్థత దయచేయి అని కన్నీరు కారుస్తూ దేవుని మందిరంలో ఏడ్చింది. కొన్ని వారాల తర్వాత అదే డాక్టర్ గారు ఆ బాబు దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్పాడు, ఈ బాలుడికి ఉన్న వ్యాధి చక్కగా తగ్గిపోయింది, మీ దేవుడు చాలా అద్భుతం చేశాడు అని చెప్పగానే ఆ తల్లి కళ్ళల్లో కన్నీళ్లు కారిపోయినాయి. కానీ అది దుఃఖంతో కాదు, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ కార్చిన కన్నీరు. ఆ గ్రామమంతా ఆ బిడ్డను తీసుకొని వస్తుంటే అందరూ సంతోషించారు. చనిపోతాడేమో అనుకున్నాం, కానీ నువ్వు నమ్మిన దేవుడు చాలా అద్భుతం చేశాడు, గొప్ప దేవుడు అని వాళ్ళందరూ దేవుణ్ణి మహిమపరిచారు. మన కన్నీళ్లు మన బలహీనత కాదు, అవి దేవుని చేతిలో అద్భుతాలు జరిగించే విత్తనాలు. నువ్వు అడుగుతున్నప్పుడు నువ్వు యేసు నామము ద్వారా దేవుణ్ణి అడిగితే దేవుడు పరలోక ద్వారాలు తెరుస్తాడు. దేవుడు మనకు ఇచ్చే ప్రతి సమాధానం ఆయన ప్రేమతో కూడిన సంతకం. నీ అవసరాలు చెప్పటమే కాదు, యేసు నామంలో మహిమను చూపించే సమాధానం కోసం దేవుని సన్నిధిలో ఎదురు చూడు. ప్రభువు నీ జీవితంలో నువ్వు వెళుతున్న ప్రతి పరిస్థితిలో కూడా నువ్వు చేస్తున్న ప్రార్థన ఆలకించి ఆయన చిత్తానుసారంగా తగిన సమయమందు నీకు జవాబు